హాయ్ ఫ్రెండ్స్, మనందరికి ఎంతో ఇష్టమైన ముంబై స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీని ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. కుక్కర్ లో 2 టేబుల్ స్పూన్ల బటర్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని 1 స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి. ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసిన ముక్కలు వేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ఫ్రై చేయండి. ఉల్లిపాయలు ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, పావు బాజీ మసాలా 2 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఆకులు వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. 2 టమాటాలు కట్ చేసిన ముక్కలు వేసుకుని గరిటతో కలుపుతూ మెత్తగా మెదపండి. ఆయిల్ సపరేట్ అయ్యి కనిపించేంత వరకు గరిటతో కలుపుతూ ఫ్రై చేయండి. ఇప్పుడు 1 క్యారెట్ కట్ చేసిన ముక్కలు, క్యాలీఫ్లవర్ 10 ముక్కలు వేసుకోండి. గ్రీన్ పీస్ 3 టేబుల్ స్పూన్లు, సగం క్యాప్సికమ్ కట్ చేసిన ముక్కలు, సగం బీట్రూట్ ని కట్ చేసిన ముక్కలు వేసుకుని 2 బంగాళదుంపలు కట్ చేసిన ముక్కలు వేసుకుని మొత్తం అన్నిటినీ కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. వెజిటేబుల్స్ అన్ని కలిసే వరకు కలిపిన తర్వాత వెజిటేబుల్స్ మునిగే వరకు నీళ్లను పోసి 1 స్పూన్ సాల్ట్ వేసి కలుపుకుని 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. విజిల్లోని గాలంతా పోయాక చూడండి బాగా ఉడికాయి. ఇప్పుడు మ్యాషర్ తో మెత్తగా మ్యాష్ చేయండి. వెజిటేబుల్స్ అన్ని మెత్తగా మెదుపుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్ లో పెట్టి స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించండి. పక్క పొయ్యి మీద ఒక ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుని కసూరి మేతి 1 స్పూను, 2 స్పూన్ల కొత్తిమీర ఆకులు వేసి పావు స్పూను పావు బాజీ మసాలా వేసుకుని లో ఫ్లేమ్ లో బటర్ కరిగే వరకు కలుపుతూ బటర్ కరిగాక ఉడుకుతున్న కుక్కర్ లోకి వేసుకుని కలుపుకోండి. పావు బాజీలోకి బాజీ తయారు చేసుకున్నామండి. ఇప్పుడు ఒక ప్యాన్ లోకి 1/2 స్పూన్ బటర్, పావు స్పూన్ పావు బాజీ మసాలా వేసి 1 స్పూన్ కొత్తిమీర వేసుకుని కలుపుతూ బటర్ మెల్ట్ అయ్యాక 2 పావులు పెట్టుకుని ఒకవైపు టోస్ట్ చేయండి. తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని టోస్ట్ చేశాక ప్లేట్ లోకి తీసుకోండి. పావు బాజీ రెడీ అయ్యింది. వేడివేడిగా రెడీ అయిన పావు బాజీని ప్లేట్ లోకి తీసుకుందాం. ఎర్రగా మెరిసిపోయే బాజీ, వెన్నతో వేయించిన మెత్తని పావు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఈ పావు బాజీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.